అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. 2 కట్టల తోటకూరను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పుని తీసుకోండి. 1 టీ స్పూన్ మినపప్పుని తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. 5 లేదా 6 ఎండుమిర్చిని తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకోండి. మీకు తగినంత ఉప్పుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకోండి. దానిపై ఒక కడాయిని పెట్టండి. తరువాత మీకు తగినంత నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోండి. తరువాత జీలకర్రను వేసుకోండి. తరువాత మినప్పప్పును వేసుకోండి. తరువాత శనగపప్పుని వేసుకోండి. అవి అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. అవన్నీ వేగిన తరువాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. తరువాత ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇవి అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇవి అన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా తోటకూరను యాడ్ చేసుకోండి. అవి మొత్తం కలిసేలా కలుపుకోండి. లేతగా ఉండే తోటకూరలను తీసుకోండి. అవి అయితే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక మిగిలిన తోటకూరను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి. తరువాత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. అదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. కాసేపు కలుపుతూ ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయినట్టే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.